లాస్ట్ వీక్ మనం చూసింది మనకు తెలుసు, రోమా సైనిక బలగాలు ఎలా ఉంటాయో చూసాం. రెండవది, రోమా సైనిక బలగాలు ఉండటమే కాదు, దాని కింద బానిసత్వం ఎలా ఉంటుందో చూసాం. రోమిల కింద మనుషుల్ని ఏ కేటగిరీలో విభజించారో చూసాం. అంటే చక్రవర్తులు ఏ కేటగిరీలు వేస్తారు, బానిసలు ఏ కేటగిరీలు వేస్తారు, సామంతులు మోతుబరులు ఏ కేటగిరీలు వేస్తారు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చి మనుషుల్ని ఇలా డివైడ్ చేసి వాళ్ళు పరిపాలించారు. మన ఇండియాలో క్యాస్ట్ అని ఎలా అంటామో అక్కడ కూడా ధనికులు, అధికులు, సామంతులు, సామాన్యులు, దరిద్రులు ఇలా కేటగిరీగా విభజించి వాళ్ళ సొసైటీని పరిపాలించారు. అందులో బైబిల్ రచయితలు ఎంచుకున్నది ఏ కేటగిరీ అంటే, మేము చక్రవర్తులు అని చెప్పుకోలేదు, వాళ్ళు మేము సెలబ్రిటీలు అని చెప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మేము బానిసలు అని చెప్పుకున్నారు. ఎక్కడి వరకు మనం విన్నాం. ఓకేనా, టైం లేదు కానీ వెళ్ళిపోతున్నాను. తర్వాత ఏం జరిగింది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ సోషియో కల్చర్లు అంటే సామాజిక సంస్కృతిలో మనం చూడబోయేది రెండవది. ఒకసారి చూద్దామా? రెండవది దీన్ని మనం చూస్తున్నాం. అంటే మొదటిది మన హిస్టరీ అంతా చూస్తాం, మీకు గుర్తుంది కదా, గ్రీకులు, రోమిలు, ప్రభుత్వాలు ఎలా వచ్చాయి. ఇందులో రెండవ భాగం లాస్ట్ వీక్ మనం చూస్తాం, సోషియో కల్చర్ బ్యాక్గ్రౌండ్, సామాజిక సాంస్కృతిక నేపథ్యం. అంటే ఏంటి, ఆ రోజు వ్యవస్థ ఎలా ఉంది, ఈ వ్యవస్థ ఎలా ఉన్నదన్నది మనం చూస్తున్నాం. ఏముంది ఆ రోజు వ్యవస్థ? ముఖ్యంగా మనం చూస్తున్న దాంట్లో ఈరోజు మనం చూడబోయేది రోమా పౌరసత్వానికి వచ్చి, ఇంకా సౌండ్ తగ్గించి అయ్యేకో తీసే, రోమా పౌరసత్వానికి వచ్చి, రెండవది వారికి ఉన్న హక్కులు, ప్రివిలేజెస్ ఏవైతున్నాయో వాటి గురించి మనం చూస్తాం. ఎందుకు దీన్ని గురించి చూడాలంటే, ఈ రోమా పౌర హక్కులు గూర్చి లేదా పౌరసత్వాన్ని గూర్చి, వాటి హక్కులు గూర్చి అపోస్తలుడైన పౌలు తన మిషనరీ ప్రయాణంలో లేదా తను అరెస్ట్ చేయబడినప్పుడు రోమీల దగ్గర ఆయన కోట్ చేశాడు ఈ లాని. అపోస్తలుడు గారు మీరు చదివినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. అంటే ఏంటి రోమా పౌరసత్వం అంటే సిటిజన్షిప్ని గురించి ఏం చెప్తారు, రోమిల యొక్క పౌరసత్వాన్ని గురించి ఏముందంటే, పౌరసత్వాన్ని ఇన్ని కేటగిరీలు విడదీస్తారు. సుమారు ఆరు కేటగిరీలు విడదీస్తారు. 6 కేటగిరీలు ఏంటంటే, మొదటిది రోమా పౌరులకి పుట్టుకతోనే పౌరసత్వాన్ని ఇస్తారు. అంటే ఆ ఏరియాలో రోమిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుడితే వాళ్ళకి పుట్టుకతోనే పౌరసత్వం వస్తుంది. రెండవది, దాసుడు అనేవాడు ఎవడైనా ఉంటే, వాడు తీరలేని అప్పులు చేస్తే, ఆ దాసుడు వాడి పిల్లలు వాడి బానిసర్కాన్ని అనుభవిస్తుంటే, ఎవడైతే యజమాడు ఉన్నాడో యజమాడు జాలిపడి, అరే ఇక్కడ జీవితాంతం వీడు ఊడిగించేయడమే, వీడు దాసుడిగా ఉండిపోతున్నాడు, వీడికంటూ పౌర హక్కులు లేవు. ఎందుకంటే దాసుడిగా ఉన్న వాడికి కేసు పెట్టే రైట్స్ ఉండవు. రెండోది, వాళ్ళకి సొసైటీలో వాయిస్ అంటే వాళ్ళకి మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉండదు. అంటే వాళ్ళని ఎవరైనా కొట్టినా తిట్టినా మాకు ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పుకోవడానికి వాళ్ళకి రైట్ లేదు, హక్కు లేదు. అలాంటి హక్కు లేని వికట జీవిగా, జంతువుగా బతుకుతున్నాడని ఎవడైనా యజమానుడు జాలి పడితే వాడు తీర్చలేని అప్పు, ఈ అప్పుని యజమానుడు తీర్చి, ఈ రోజు నుంచి నీ అప్పుని, నీ క్రయధనాన్ని నేను తీసేస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నాకు దాసుడు కాదు, నాకు కుమారుడివి, నాకు కుమారుడు అయ్యావు కనుక ఈ రోజు నుంచి నువ్వు రోమా పౌరుడివి. సిటిజన్షిప్ ఇలా వస్తుంది అనమాట. ఒకటి పుట్టుకతోనే వస్తుంది. 2 విమోచన, అంటే ఎవరైనా డబ్బిచ్చి ఆ వ్యక్తిని విమోచిస్తే దాని ద్వారా కూడా పౌరసత్వం వస్తుంది. మూడోది, ఎలా ఇంకా పౌరసత్వాలు వస్తాయి, ఎందుకు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఒకరోజు పౌలు గారిని అరెస్ట్ చేసి కొడుతుంటే, ఆ కొడుతున్న సహస్రాధిపతిని అంటాడు, ఓయే నేను రోమిని నీకు తెలియదా అంటాడు. నాకు రోమా ప్రభుత్వ పౌరసత్వం ఉందని నీకు తెలియదా? ఒక శిక్ష విధిస్తున్న నీవు, అంటే ఏ విచారణ లేకుండా ఒక రోమా పౌరసత్వం కలిగిన వాడిని కొట్టొచ్చని లా క్లైమ్ చేస్తుంటాడు ఆయన క్లైమ్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను పుట్టుకతోనే రోమీన్ అంటాడు. ఇప్పుడు మనకు డౌటు, ఈయన రోమీడా యూదుడా? మీకు అర్థమవుతుందో లేదో. ఈయన యూదుడా రోమీడంటే, ఈయన అంటాడు నేను బెన్యామీన్ని. బెన్యామీడ్ అంటే యూదుడు, ఎందుకంటే యోధా బెన్యామీన్ గోత్రాన్ని కలిపే యూదులు అంటారు. ఇప్పుడు ఈయన యూదుడా రోమీడా? ఆ లా ఉపయోగించి ఆయన ఏమిటంటే నేను రోమీన్ని, విచారణ లేకుండా నా మీద మీరు పనిష్మెంట్ యాక్షన్ ఎలా తీసుకుంటున్నారు అంటాడు. ఇప్పుడు మనకు డౌట్, అంటే అక్కడ గొడుగు అక్కడ, ఎక్కడ గొడుగు ఎక్కడేసి, ఎక్కడికెక్కడ పౌలు గారు ఏమన్నా అబద్ధాలు ఆడాడా, లేకపోతే ఈయన రోమా పౌరసత్వానికి ఏమైనా డబ్బులు ఎట్టు కొనుక్కున్నాడా, లేకపోతే ఈయనకి ఆ హక్కు, ఆ సిటిజన్షిప్ అనేది ఎలా వచ్చింది తెలియాలంటే ఖచ్చితంగా సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అందుకే మనం టచ్ చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఒకటి, పుట్టుకతోనే పౌరసత్వం వస్తుంది. రెండవది, దాసుని విమోచన పొందితే వాడికి పౌరసత్వం వస్తుంది. మూడవది, మిలిటరీ కంటే ఆర్మీ, రోమ్ ఆర్మీలో ఎవడైనా సర్వీస్ చేస్తే,
అంటే ఎమర్జెన్సీగా అప్పుడప్పుడు నోటిఫికేషన్ తీస్తారు, గుర్తుందా? యుద్ధం జరిగిపోతుంది అనుకోండి, టక్కమని నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎవడైతే దేశాన్ని సపోర్ట్ చేస్తే ఒకసారి లోపల రంటాను. కానీ ఆ లోపలికి వచ్చి ఎవడైతే సైనికుడిగా పనిచేస్తాడో వాడికి ఇచ్చే ప్రివిలేజ్ ఏంటంటే సిటిజన్షిప్ ఇస్తారు. అలా ఎవడైనా సర్వీస్లో జాయిన్ అయితే అలాంటి వారు కూడా ఈ రోమా పౌరసత్వం అనేది వర్తిస్తుంది. 4వది, కొన్నిసార్లు కొంతమంది వ్యక్తికి ఆర్మీకే కాదు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేశానికి ఉపయోగకరమైన పనులు ఏమన్నా చేస్తే, అంటే ఆర్మీకి సపోర్టెడ్గా ఇన్ఫార్మర్స్గా ఎవరైనా పనిచేస్తే వాళ్ళకు కూడా సిటిజన్షిప్ అనుగ్రహిస్తారు. 5వది, సామ్రాజ్యానికి అంటే ఆ ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేశం మేలు, ప్రభుత్వం మేలు కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పౌర హక్కుని ఇస్తారు, గ్రీన్ కార్డు. 6వది, పెద్ద మొత్తంలో చివరి ఆప్షన్ అనమాట, పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి, అంటే మాకు ఈ హక్కు కావాలి సార్, మాకు పౌర హక్కు కావాలని ఎవరైనా అనుకుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 6. 1 పుట్టుకతో, 2 దాసుడు విమోచన పొందితే, 3 మిలిటరీలో పనిచేస్తే, 4 మిలిటరీకి హెల్ప్ చేస్తే, 5 సామ్రాజ్యానికి ఏదన్నా సహకరిస్తే, 6 పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే. ఇన్ని విధాలుగా పౌరసత్వాన్ని పొందుకునే హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఇది మీకు మైండ్లో ఉంటే ఒక్కసారి అపోస్తుల కార్యములకు రండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, జాతకమైన అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 27వ వచనం నుండి. అతడు అవునని చెప్పను, సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి పౌరసత్వాన్ని సంపాదించుకుంటుని, అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమీయుడని నేను. ఆగుదాం. అక్కడ జరుగుతున్న టెక్స్ట్ మీకు అర్థమవుతుందిగా. అపోస్తుడైన పౌల్ని యూదుల యొక్క కుట్ర వలన పౌలు గారిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ జరిగిన తర్వాత తీసుకెళ్ళి ఆయన గవర్నర్స్ ముందు పెట్టారు. ఆ గవర్నర్స్ ముందు పెట్టినప్పుడు దిగువ స్థాయిలో మన కోర్టు ఐడియా ఉందిగా, సెషన్స్ కోర్ట్, జిల్లా కోర్ట్, దాటితే హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఇది ఐడియా ఉందిగా. సేమ్ ప్యాటర్న్ రోమ ప్రభుత్వం కింద ఉంటుంది. అంటే ఏదైనా ఒక గొడవ జరిగితే మండల స్థాయిలో చక్కబెడతారు, అది తీరకపోతే జిల్లా స్థాయికి వెళ్తుంది, అది తీరకపోతే రాష్ట్ర స్థాయికి వెళ్తుంది, అది తీరకపోతే కైసరు సెంట్రల్ దగ్గర పంపిస్తారనమాట. ఇప్పుడు పౌలు గారి కేసు ఎలా వెళ్తుంది? జిల్లా దాటింది, మండలం దాటింది, రాష్ట్రం దాటింది. ఇప్పుడు చెప్పండి, కైసరు ఎదురుకి వెళ్ళేంత పరిస్థితి వచ్చిందంటే జటిలమైపోయింది ఆ కేసు. ఎందుకంటే ఎవడ చక్కబెట్టట్లేదు. ఎందుకంటే ఆ కేసుని ఎవడైనా కదిపితే ఈ మనిషికేమో చూస్తేనేమో తప్పు బట్టి శిక్ష విధించేంత నేరం లేదు. అలానే ఒకవేళ అన్యాయంగా శిక్ష విధిస్తే మళ్ళీ సెకండ్ ఎంక్వైరీలో తీరితే ఎవడైతే పనిష్మెంట్ ఇచ్చాడో ఆ జడ్జి ఎగిరిపోతాడు. ఆడ అగ్రప్ప అయినా ఇంకా ఫేస్తో అయినా ఎవడైనా, అంటే ఎవరైనా మీకుంటే ఆఫీసర్స్ లా ప్రకారం పనిష్మెంట్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఏమవుద్ది? ఖచ్చితంగా పైనున్న అధికారులు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, లేదా సస్పెండ్. మనకు సస్పెండ్ ఏమి ఉండదు, తీసిపడమే, మొత్తం ఉద్యోగం తీసి రోడ్డు మీద గెంటేస్తారు. అలాంటి టైంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇంకా ఏం చేశారంటే ఆఫీసర్ అందరూ ఆ కేసును ఫార్వర్డ్ చేశారు వెనక్కి. అది తిరిగి ముదిరి అది గాలివాన తుఫాన్ అయిపోయినప్పుడు ఒకడు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అది 22వ అధ్యాయం 24వ వచనం చదవండి. వారి కేకలు వేయచ్చు, తమ బట్టలు విదులుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తు పోయిచుండగా వారు అతనికి విరోధంగా ఇలా కేకలు వేసి ఏమి తెలుసుకోకుండానే సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించను. సహస్రాధిపతిని అడుగుతున్నాను, ఏ విచారణ లేకుండా కొట్టాడట. లా ప్రకారం ఒక పౌర హక్కులు ఉన్నవాడిని అలా కొట్టొచ్చా? కొట్టకూడదు. ఇందాక మనం చూసాంగా, చట్ట ప్రకారం అంటే రోమా పౌరుణ్ణి ఏ విచారణ లేకుండా కొట్టకూడదు. కానీ సహస్రాధిపతి ఏం చేశాడు చూడండి, ఏ విచారణ చేయకుండా ఎప్పుడైతే కొట్టాడో వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు, అంటే తాళ్ళుతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుణ్ణి కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా? ఇప్పుడు చెప్పండి.
శిక్ష విధించకుండా అంటే విచారణ ఏమి చేయకుండా పనిష్మెంట్ కన్ఫర్మ్. అంటే శిక్ష విధించంటే ఏంటి? నాకు పనిష్మెంట్ ఇచ్చే జడ్జిమెంట్ ఇచ్చారా, ఇంకా నేను రిమాండ్ ఖైదీని అంటే బాగా ఉండండి. ఎప్పుడే వెంటనే అరెస్ట్ చేస్తే చూస్తారు చాలామందికి రిమాండ్కి పనిష్మెంట్కి తేడా తెలియదు. రెండు తేడా తగునమ్మా అని ధైర్యపోతారు మధ్యలోకి. రిమాండ్ బాగున్నాడు. రిమాండ్ ఖైదీ అంటే నీ మీద నేరం ఆరోపింపబడితే ఆ నేరము నిజమా అబద్ధమని తేలేంత వరకు చట్టం నిన్ను అండర్లోకి తీసుకునే దాన్ని రిమాండ్ అంటారు. అంటే రిమాండ్ ఖైదీ. పనిష్మెంట్ అంటే ఎవడు? జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఈ ఎదవ సన్నాసిగాడు నిజంగానే తప్పు చేశాడు, ఈ తప్పుకి 10 సంవత్సరాలు మేము శిక్ష విధిస్తున్నామని కన్ఫర్మ్ చేస్తారు చూస్తారా, దాన్ని పనిష్మెంట్. వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడ అంటే ఈ రిమాండ్ వాళ్ళు ఎక్కడుంటారు? జిల్లా స్థాయి, సెషన్ స్థాయి ఉంటుంది చూసారా, ఆ జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా జైళ్ళు ఉంటాయి చూసారా. మనకంటే ఇప్పుడు మీ ఏరియా అని అందరూ మీరు రాజమండ్రి ఉన్నారు, మీ సెంట్రల్ జిల్లా అర్థం అవుద్ది. జిల్లా స్థాయి ఇప్పుడు మా కాకినాడ ఉందనుకోండి, కాకినాడ ఒకటి ఉంటుంది. పెద్దారు ఉందనుకోండి, పెద్దాపురం ఒకటి ఉంటుంది. ఇంకా మనకి ఈ దిగు స్థాయిలో పోతే ఒక్కొక్క రామచంద్రపురం వెళ్ళనుకోండి, రామచంద్రపురం ఉంటుంది. దీంట్లో రిమాండ్ ఖైదీలు ఉంటారు. అక్కడ వీళ్ళు ఎప్పుడైతే అక్కడి నుంచి వాయిదాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి జడ్జిమెంట్ కన్ఫామ్ అయితే అప్పుడు తీసుకెళ్ళి లోపల ఆడేసి కొడతారో తిడతారో, తీసుకెళ్ళి ఆ చీకటి గదిలో పడేస్తారో, అప్పుడు చేయాలి. అప్పటి వరకు రిమాండ్ ఖైదీ మీద చేయడానికి ఎవడికి రైట్ లేదు. ఎందుకంటే వీడు ఇంకా తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఎవడికి తెలియదు. వాదోపవాదం డిపెండ్స్ జరగాలి. ఇప్పుడు ఈ కండిషన్లో ఉన్నాడు ఎవరు? పౌలుగా. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఇది ఎవడో కొట్టడానికి ఆ సహస్రాధిపతి కూడా కొట్టేస్తున్నాడు అంటున్నాను. ఇతను ఏ తప్పు చేశాడని ఇంకా కేసు కన్ఫర్మ్ అయ్యిందా, జడ్జిమెంట్ వచ్చిందా, ఆ జడ్జిమెంట్లో నాకు పనిష్మెంట్ ఇచ్చారా, శిక్ష విధించారా? ఏ శిక్ష విధించకుండా నన్ను ఎట్టా కొడుతున్నారు. పైగా మీ గురించి చెప్పాలి. మీ గుండె పగిలిపోయే వార్త ఏంటంటే నేను ఎవరినో తెలుసా? రోమీని. నేను ఎవరినో తెలుసా? నాకు రోమా పౌరసత్వం ఉంది. ఒక రోమా పౌరసత్వం కలిగిన వాడు. నేను దాసుని అయితే కొట్టు, ఎందుకంటే నేను దాసుని స్లేవ్గా ఉన్నవాడికి నాకు హక్కు లేదు, కేసు పెట్టుకున్న హక్కులు లేవు కనుక నన్ను కొట్టినా తిట్టినా ఎంతమంది ఏం చేసినా నేను కేసు పెట్టే ఆప్షన్ నాకు లేదు కనుక కొట్టు. నేను దాసుని కాదు, నేను రోమీని. నాకు రోమా పౌరసత్వం ఉంది కనుక మీరు ఎట్లా కొడుతున్నారని కానీ ఇటు కంగారు అయిపోయి ఏమన్నాడు చూడండి. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి కంటే ఇటు సీనియర్ ఆఫీసర్ ఎవరుతున్నా ఆ సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమీడు సుమి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మీసాలు తిప్పి కొట్టించేస్తున్నావు కానీ చెప్పండి, ఇతడు రోమీడు. ఇప్పుడు రోమీడని తెలియకుండా నువ్వు కొట్టేసావు, రోమీడని తెలియకుండా మేము తాళ్ళెట్టి కట్టేస్తున్నావు, నువ్వు కొట్టేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఇలాంటి పని చేస్తే ఈ అబ్బాయి రేపు పొద్దున కైస్ అంటే సెంట్రల్కి వెళ్తా అన్నాడు, సుప్రీంకోర్టు స్థాయికి వెళ్తా అంటున్నాడు. మనం చేసే పనులన్నీ జిల్లా స్థాయిలో చేస్తున్నాం. ఇతను హైకోర్టు కూడా కాదు, ఎక్కడికి వెళ్తా అన్నాడు చెప్పండి? సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో పలానా ఆఫీసర్ పలానా ట్యాగ్ నెంబర్తో పలానా ఏరియాలో పలానా ఆఫీసర్గా పనిచేస్తున్న వాళ్ళు ఏమీ విచారణ జరగకుండా నన్ను కొట్టారు అని మన మీద ఒక లెటర్ పాయింట్ ఆడి పిన్ పాయింట్తో సహా రాస్తే నువ్వేమైపోతావు? నేను ఆడితో పాటు కూడా జైలుకు పోతాం. అంతేనా కాదా? అడుగుతున్నాను కూడా గమనించండి. ఇదే జరుగుద్ది. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలా ఇరికిస్తారంటే మీరు బాగా వినండి. ఇన్కమ్ ట్యాక్స్లు అప్పుడప్పుడు రైళ్ళు అంటే వీళ్ళకి మళ్ళీ ఇంకో సెపరేట్ టీం ఉంటుందండి. రైడ్ చేస్తున్నప్పుడు ఇతను లంచం తీసుకుంటున్నాడు అని కన్ఫామ్ అయితే, గవర్నమెంట్ ఆఫీసర్ కన్ఫామ్ అయితే బాగా వినండి, వచ్చినోడు దొంగ, ఆడి మీద కేసులు ఉన్నాయి, ఇలా చేశాడు, వాడిని 2 తన్నాం, అలా చేసాం, ఆడు బయటకు పోయి మళ్ళీ వచ్చి నా దగ్గర ఇంత డబ్బులు తీసుకుని అన్నప్పుడు వీళ్ళు చెవిలో పడేసాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ వెళ్ళి ఎంతో కొంత అనగానే ఆడు సీరియస్గా వచ్చి ఇలా ఎత్తుంటాడు. అలా ఇస్తున్నప్పుడు ఆడు మనకి ఇస్తున్నాడు అనుకుంటాం కానీ ఆల్రెడీ గుంటనక్కల్లాగా వాళ్ళు అక్కడ ఉంటారు. వీడు మనకి ఎత్తాడు ఇలా వచ్చేస్తున్నప్పుడు టకాలమని వచ్చేస్తారు. నోటి మీద ఆ పౌడర్ ఒకటి ఉంటుందిలేండి, అది ఏ పౌడర్ అని అడగండి, ఆ చూసినండి ఇచ్చుకోవడం అంతే, వెంటనే దండేసి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఆల్రెడీ నీ యాక్షన్ ముందు తెలిసింది కనుక దానికి రిహార్సల్లో ట్రయల్స్ చేసి నేను తీసుకెళ్ళిపోతారు అంతే. మీకు అర్థమైందా? ఎలా ఇరికించాలి, ఎలాగైనా పేరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు కానీ ముల్లెళ్ళి ఆకొచ్చి అది గవర్నమెంట్ ఎంప్లాయీ, గుర్తుపెట్టుకోండి. ఒక సామాన్యుడికున్న ఫ్రీడమ్ ఎవరికున్నది చెప్పనా? దారెడిపోయే దానేగాడు వచ్చి నా ఆఫీసర్ దగ్గర నా మీద లెటర్ రాస్తే నా ఆఫీసర్ వెనక ముందు చూడకుండా నన్ను ఏం చేస్తారు చెప్పనా? నన్ను అలాగే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే అరే డిపార్ట్మెంట్లో ఉంటే మా వాళ్ళు చూస్తే చూడనివ్వండి, డిపార్ట్మెంట్లో ఉంటే నాకు ఆపగించి మానేసారు 2 సంవత్సరాలు మా డిపార్ట్మెంట్ మీద.
ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి 13 సంవత్సరాలు సర్వీస్ చేసి దానండి పోయే దానేగాళ్ళు వచ్చి ఇతను సువార్త చెప్తున్నానని చెప్తే వీళ్ళు నా మీద లెటర్ పెట్టింది. ఆ లెటర్ తీసి వెనక ముందు ఆలోచించకుండా నేనేమో డ్యూటీ ఎగ్గొట్టానా, నేనేమన్నా డ్యూటీ టైంలో ఎస్కేప్ అయ్యాను, ఏం లేదు. నా ఆఫ్ టైంలో పోయి నా నచ్చిన దేవుడిని నేను ప్రాక్టీస్లో నా దేవుడిని నేను ప్రకటించుకుంటే ఎవడో దారండి పోయి దానేగాడు వచ్చి ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి సువార్త ప్రకటిస్తే మీరు ఎట్టా చూస్తున్నారు అనగానే ఇంక వెనక ముందు ఆలోచించకుండా సస్పెండ్ చేసి నన్ను డిఓ మార్చేశారు. వెళ్ళాను, జీడీ ఎంట్రీ పెట్టాను, సలాం ఓగయా. ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు కనబడలేదు. అడుగుతున్నాను, వాడెవడో దారండిపోయాడు. ఇప్పుడు నా మాట వివరణ ఏది, నా వివరణ ఎక్కడ తీసుకున్నారు? ఏమీ లేదు. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మీరు గుర్తుపెట్టుకోండి, పంచాయతీ స్థాయిలో ఉన్న, జిల్లా స్థాయిలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అతిపెద్ద ప్రమాదం ఎవరి నుంచో చెప్పనా? మీ నుంచి అంత అమాయక చూడకండి. మీ నుండే మీరు తుమ్మినా ప్రమాదమే, దొగ్గినా ప్రమాదమే. ఇది జనాలకు తెలీదు. మనం ఏం చేస్తామంటే అయ్యా అంటామా, నీకు లాగాని తెలిసిందనుకో ఆయన అంటాడు ఏమని చెప్పండి, కూర్చో బాబు అంట. మనకు తెలియక అతనికి భయపడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, నన్ను ఫిజికల్గా లేదా నన్ను సైకలాజికల్గా నన్ను ఇబ్బంది పెడుతుంది. ఉడితే అన్ని అబద్ధాలు రాస్తారు లెటర్లు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా ఆఫీసర్ మీద పెట్టాడో, నిజమా అబద్ధం తర్వాత ముందు అక్కడి నుంచి స్థానశలనం జరిగిపోతుంది, పంపించేస్తారు. అరే అబద్ధాలు లెటర్స్ పెడితేనే ఆఫీసర్లకు కదిలిపోతే నిజంగా ఒక వ్యక్తిని హింసిస్తే ఆడేమైపోతాడు చెప్పండి? ఎగిరిపోతాడు, జైలుకి పోతాడు. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే జైలుకి పోతాడు. అలాంటి పని చేస్తారు వీళ్ళిద్దరూ. ఎవరు చెప్పండి? సహస్రాధిపతి చేశాడు, శతాధిపతి చేశారు. అది నిజంగా ఇతని పట్ల తెలుసో తెలియకో మనం క్రైమ్ చేస్తాం. పైగా కొరడా దెబ్బలంటే మాటలా మీకు బాగానండి. కొరడా దెబ్బలంటే మీసాలి మీద నిమ్మకాయలు నిలబెట్టి ఇంత పొడవ ఇంత టపాలమని సౌండ్, ఆ కొరడా కాదు. ఇది సౌండ్ అంతా తగలదు నడుతున్నాను. అది కాదు కొరడా దెబ్బలంటే. మీరు చదవండి, రోమీల కొరడా దెబ్బలంటే ఎముకలతో చేసింది. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో చాలా బాగా చూపించారు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో రియల్గా చూపిస్తుంది. అందులోనే రోమీల కొరడా దెబ్బలంటే కొడితే ఎముకలు బయటకు వచ్చేస్తాయి, చర్మం ఎగిరిపోద్ది. కాస్త వీక్గా ఉన్న పర్సనాలిటీ అయితే లోపల అంతర్గత అవయవాలకు కూడా ఆ కొరడా తగిలేస్తుంది. అంటే ఇలా సైడ్ కొడతారు చూసారా, ఆ లోపల ఊపిరితిత్తుల వరకు ఆ ఎముకలు గుచ్చిపోతాయి. అలాంటి కొరడా దెబ్బలు కొడతారు. ఇప్పుడు పౌలు గారిని కొరడాలతో కూడా సింపుల్ చదువుకోకండి, అది కొరడా దెబ్బలు అంటే. ఒక్కసారి రోమా సైనికుడు కొరడా దెబ్బ కొడితేనట ఆకుండా 40 లోపు అంటే 39 దెబ్బలు కొట్టాలంట. అది కొరడాతో కొట్టడం అంటే ఒక్కసారి ఇలా స్టార్ట్ చేస్తే 1 by 1 వాడు వీడు ఆక్కున్నట్టే ఫటా ఫట్ 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 కొట్టాలి. ఒక్కసారి గ్యాప్ ఇచ్చారు, కొట్టేవాడికి పనిష్మెంట్. మధ్యలో ఆపకూడదు. అరే స్రోత పడిపోయి లేపి మళ్ళీ కొట్టాలి. అది రోమీల శిక్షాస్మృతి. అంటే రోమీల కొరడా దెబ్బలు. అంతగా చూడండి, పౌలు గారు అంటారు, క్లైమ్ చేస్తాడు, నన్ను 1 తక్కువ 39 అంటే ఒక్కసారి రౌండ్ స్టార్ట్ అయితే చెప్పండి 39 దెబ్బలు కొట్టాలి. అలా ఎన్నిసార్లు కొట్టాలి? నచ్చినన్ని సార్లు కొట్టుకుంటారు. అలసిపోయిన సార్లు అంటే రౌండ్ మాత్రం 40 తక్కువ కూడదు. ఇంకా కొట్టాలంటే ఇంకా కొట్టచ్చు. ఎంతమంది అయినా కొట్టచ్చు, ఎన్నిసార్లు అయినా కొట్టచ్చు. కానీ 39 40 లోపు ఉండాలి. ఇలాంటి దెబ్బలు కొట్టారంటే ఎవరిని చెప్పండి? అన్ని దెబ్బలు కొట్టి సొక్క వీళ్ళ వేసుకుని ఇలా నిలబడి ఆ మనిషి అన్నాడు, ఓయే చెప్పండి. సిటిజన్ చెప్పి తెలుసా అంటే ఈ మనిషి ఆ దెబ్బలు తినేసి మాట్లాడుతుంటే మామూలేడండి. మనం పౌలు గారు అనగానే ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాం. మనం వాళ్ళ ఆటకి పోటుకి తట్టుకున్న మాసులో క్లాసాలు ఎవరు చెప్పండి? పౌలు గారు. వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని దెబ్బలు తెలుసు వాళ్ళకి. అందుకే చూడండి, అన్ని దెబ్బలు తిన్న తర్వాత అంటున్నాడు, శిక్ష విధించక పనిష్మెంట్ లేకుండా కొట్టే హక్కు మీకు ఎవడిచ్చాడని. కానీ ఆ కింది మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలు గారిని చూసి, నువ్వు రోమీయుడవా అది నాతో చెప్పమనగా అతడు ఎస్ సార్ ఎస్ నేను రోమీయుడిని. నువ్వు రోమీయుడు అని మరి ఇందాక కొడుతున్నప్పుడు ఎందుకు చెప్పలేదు సార్, ఎందుకు చెప్పలేదు అయ్యి అంటే ఎక్కడిచ్చారు గ్యాప్? కొట్టేశారు. మరి కొడుతున్నప్పుడు ఆగితే మీరు ఆగకూడదుగా, కొడుతున్నారు, తీసుకెళ్తున్నారు, కొట్టారు. అవును నేను రోమీయుడిని అని చెప్పాను. సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సాధుగా ఆ పాయింట్ వచ్చింది చూడండి. నేను బహుద్రవ్యం అంటే నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చిన సిటిజన్షిప్ ఇది. ఈ పౌరసత్వం సంపాదించుకుంటేనే అందుకు పౌలైతే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ వచ్చిందేమో చెప్పండి. నాది ఫస్ట్ పాయింట్ చెప్పండి. నేను పుట్టుకతోనే రోమీయుడిని. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది మీరు. అంటే మీకన్నా పవర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? నాకు
స్టార్టింగ్ క్యాడర్లోనే నన్ను మీరు కొట్టారంటే 6 క్యాడర్ మీది ఏమైపోతారు చెప్పండి. అది ఇప్పుడు చెప్పండి, ఎవరిని బతుకులాడతారు చెప్పండి. ఈ పాయింట్ని ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన చర్చిల మీద, కొన్నిసార్లు మన దైవజనుల మీద, కొన్నిసార్లు అన్యాయంగా మన మీద ఎవరైనా తిరగబడితే లా ఉపయోగించుకోవచ్చా ఉపయోగించకూడదు చెప్పండి. ఉపయోగించవచ్చు. ఎందుకు? పౌలు గారు ఉపయోగించారు. ఎలా ఉపయోగించాలి? ఏం జరిగిందో అదే నువ్వు చట్ట ప్రకారం చేయాలి తప్ప నిన్ను ఏమీ చేయకపోయినా నువ్వు జాకెట్ చింపేయకూడదు, సొక్కా చింపేయకూడదు. గుర్తుపెట్టి, ఈ దొంకేసులు పెడుతున్నారుగా, నేను ఏమీ చేయకుండా ఇలా పై క్లాత్ చింపేసి ఇలా చింపేసి నువ్వే కొట్టేసుకున్నాను ఎలా, అది తప్పు. మనం నిజాయితీగా దేవుని పిల్లలం గనక కొన్నిసార్లు మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు చట్టాన్ని సంప్రదించడం తప్పేమీ కాదు. అన్యాయంగా వాడి మీదకి మనం తిరగబడడం తప్పవుద్దేమో కానీ చట్టానికి వాడు వ్యతిరేకంగా మన పట్ల వాడు ప్రవర్తించినప్పుడు వాడు ఎంప్లాయ్ అయినా సీనియర్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రతి ఒక్కరికి చట్టం వర్తిస్తుందా వర్తించదా? కాబట్టి లాని క్రైస్తవుడు ఉపయోగించవచ్చు అంటే ఉపయోగించవచ్చు. ఎలా? పద్ధతి ప్రకారం ఉపయోగించాలి, అంతే తప్ప వాళ్ళని బాధ పెట్టడానికి తప్పుడు పాయింట్లు మనం రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు అది ఉపయోగించుకున్నాడు, అందుకే ఆ చట్టాన్ని ఉపయోగించాడు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఆడు ఒరే అంటే చెప్పండి, అవతలోడు మొత్తం మాది, వాడు ఒరే అన్నాడు అనుకోండి, ఈడు ఒరే అంటున్నాడు. ఆడు ఎదవన్నాడు అనుకోండి, చెప్పండి ఎదవరా అంటున్నాడు. అడుగుతున్నాను, ఇది మన క్రిస్టియానిటీ చెప్పండి. వాడు ఎదవన్నారు ఎదవంటాడు, మనం అనొచ్చా? కొన్ని వీడియోల కింద మనం ఏదైతే ఇప్పుడు డివినిటీ కానీ కొన్ని సిద్ధాంతాలు మనం ఫైట్ చేస్తున్నప్పుడు మన మీద చాలా చాలా రాంగ్గా కామెంట్లు పెడతారు. బాడీ షేమింగ్ చేస్తుంటారు, అన్ని షేమింగ్ చేస్తుంటారు, మన మీద కామెంట్స్ పెడతారు. వీళ్ళందరూ కామెంట్స్ పెడతారు కానీ మన ఫాలోవర్స్ పెట్టరు. మీరు ఎప్పుడైనా చూసారులేదు? పెట్టనివ్వం. ఎందుకంటే మనం ఆ కల్చర్ నేర్పించలేదు. ఒకవేళ మన ఫాలోవర్స్ కనుక కామెంట్ పెడితే ఎన్ని కామెంట్లు వస్తాయి చెప్పండి? ఒక వీడియోకి 4-5 వేల కామెంట్లు వస్తాయి మనవి, కానీ పెట్టరు. ఎందుకంటే మన క్రిస్టియానిటీ మనకు అది నేర్పించలేదు. నేర్పించిందా? మనం ఏది చేసినా చట్ట ప్రకారం న్యాయపరంగా విలువలు మిస్ అవ్వకుండా దాటిపోకుండా మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి చెప్పుకోవడం తప్పేమీ కాదు. అది లాకి సరిపోయినట్టుగా లాజికల్గా మన పాయింట్ ఉండాలి. పౌలు గారు దాన్ని ఉపయోగించారు. అందుకే ఆయన చూడండి, ఆయన అంటున్నాడు, కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే వదిలేసి, ఇప్పుడు చెప్పండి లా పాయింట్ ఉపయోగిస్తే ఏం చేశారు చెప్పండి, చెప్పాలి. అందుకే మన దాంట్లో కొంతమంది లాయర్లు అవ్వాలనేది ఎందుకంటే మనకు కొన్ని లా తెలియట్లేదు. ఆడెవడో దారంటి పోయే దానిగాడు వచ్చి మన వాళ్ళు సువార్త చేస్తుంటే ఆడు అన్నాడంట, నీకు పర్మిషన్ ఉందా అన్నాడంట. నా ప్రశ్న ఏంటంటే, ఈడెవడో పర్మిషన్ ఉందని అనడానికి? నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్వా? ఆయన అడిగాడంటే చెప్పొచ్చు. నువ్వు జిల్లా అధికారి, ఆయన అడగంటే చెప్పొచ్చు. నేను అడుగుతున్నాను, నువ్వు నన్ను పర్మిషన్ లెటర్ ఉందని అడుగుతున్నావంటే నువ్వు ఆఫీసర్వా? ఇప్పుడు లా మనకు తెలియాలి. ఎస్, నాకు పర్మిషన్ ఉంది, నాకు ఆర్టికల్ ఫలానా ఇది ఆర్టికల్ 24 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఇది ఆర్టికల్ 19 క్లాజ్ 1 ప్రకారం ఎవరైనా వాక్ స్వాతంత్రం కొలది ఎదుటి వ్యక్తుల్ని డౌన్ఫాల్ చేయకుండా మాట్లాడవచ్చు. నాకు ఆర్టికల్ ఉంది అని చెప్పేంత రైట్ మనకు తెలియట్లేదంటే మనం ఏం చేస్తాం చెప్పనా? మనం బైబిల్ చదవడమే కాదు చెప్పండి, చట్టం కూడా కాస్తంత అవగాహన మనకు ఉండాలి. మినిమం మనకి ఏవైతే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, మనకి ఏవైతే మన విశ్వాసానికి అవసరమో అవి తెలుసుకోవాలి. ఎందుకంటే అపోస్తులు చట్టాలు ఏంటో కూడా తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ పరిధిలో వారు చక్కగా సువార్తను విస్తరింపజేశారు. చూడండి, అందుకే పౌలు గారు అన్నారు, నాకు పౌరసత్వం ఉంది. ఇప్పుడు మనకు ఒక డిఫెన్స్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇంతకీ రోమీయుడు అని చెప్పుకుంటున్నాడుగా, ఇంతకీ రోమీయుడా యూదుడా? ఎలా రోమా పౌరసత్వం వచ్చిందంటే, నవతరం పండితులు కానీ వీళ్ళందరూ ఇచ్చిన అంచనా ప్రకారం ఈయన ఎలా రోమా పౌరుడయ్యాడంటే, వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారుగా, ఎవరు? పౌలు గారి యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ పేర్లు మనకు తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులట చరిత్ర ప్రకారం వాళ్ళ ప్రభుత్వానికి చాలా సహకరించిన కుటుంబం అంట. ఎవరు? పౌలు గారి యొక్క కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రులు ఇరువురు ప్రభుత్వానికి చాలా సహకరించారు కనుక పౌలు గారికి ప్రభుత్వానికి సహకరించారు కనుక ఆ ప్రభుత్వం ఈ ఇరువురు దంపతుల్ని గౌరవించి ఆ రోజుల్లోనే వీళ్ళకి పౌరసత్వం ఇచ్చారట. అంతకు వీళ్ళకి పౌరసత్వం ఇచ్చారు కనుక పౌరసత్వం ఉన్న తల్లిదండ్రులకి పౌలు గారు పుట్టారు కనుక ఆటోమేటిక్గా ఏం క్లెయిమ్ అవుతుంది? అలా వచ్చింది ఆయనకి పుట్టుకతో. అంటే ఈయన రోమిడి కాదు, యూదుడే. మరి పుట్టుకతో పౌరసత్వం ఎలా వచ్చిందంటే, మా అమ్మ నాన్నకు ఉందే గ్రీన్ కార్డు, అందుకు నాకు కూడా వర్తించింది.
మా అమ్మ నాన్నకుంది కాబట్టి నాకు కూడా అవుతుంది, అంటే వాళ్ళకున్న పౌరసత్వం పౌర హక్కుగా నాకు కూడా వచ్చింది, అందుకే నాకు పౌర హక్కు ఉంది. రెండవది, రోమా పౌరసత్వం ఉన్న వారిని అవమానకరమైన శిక్షలు విధించరు. అవమానకరమైన పనిష్మెంట్లు ఎవరంటే ఎలా పడితే అలా కొట్టకూడదు, ఎక్కడ పడితే అక్కడ తిట్టకూడదు, ఎలా పడితే ఆ వ్యక్తిని అలాగంటే ఇలాగంటే ఇలాంటి పనులు చేయకూడదు. అందుకే చూడండి, చరిత్రలో పేతురు గారిని అవమానకరంగా సిలివేశారు. మీకు తెలుసు కదా, అసలు శిక్షాస్మృతిలో అవమానకరమైన శిక్షాస్మృతి ఏదంటే సిలువ. రోమీలు అవమానించిందంటే సిలువ. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, పేతురు గారిని సిలివేసినప్పుడు తలక్రిందులుగా సిలివేశారు లేదా? తలకిందులుగా. కానీ పౌలు గారిని సిలువేశారా? లేదు. చరిత్రలో పౌలు గారిని సిలువ వేసి చంపకపోవడానికి కారణం ఏంటంటే ఆయన రోమీయుడు. చంపేటప్పుడు కూడా రాయల్టీగా చంపుతారండి. అందుకే పౌలు గారిని ఎలా చంపారు చెప్పండి, ఈరుడిని ఎలా చంపుతారో చెప్పండి, అలా చంపారు. ఈరుల్ని ఎలా చంపుతారు చెప్పండి, సైనికుల్ని ఒక దుఃఖం మీద తల పెట్టి ఆ తల నరుగుతారు. అవమానంగా మనుషుల్ని ఎలా చంపుతారు తెలుసా? 3 రోజులు 4 రోజులు చెప్పండి సిలువగా. ఇది అవమానకరమైన పనిష్మెంట్. అంటే పౌలు గారికి ఆ పనిష్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎంత గౌరవంగా ఎందుకు చంపారంటే ఈయన రోమా పౌరసత్వం ఈయన పొందగనక. అందుకే రోమీల పౌరసత్వం అనేది పౌలు గారు ఉపయోగించుకున్నారు కనుక 4వ వచనం 24వ వచనంలో ఒక మాట చదువుద్దాం మళ్ళీ. 24వ వచనంలో అదే మాట, అదే అధ్యాయం. అతనికి విరోధముగా ఎలాగో కేకలు వేసిరి, ఏతివేదో తెలుసుకుంటకై. ఏంటట? ఏతివేదో తెలుసుకొనవలనని సహస్రాధిపతి కొరడాలతో కొట్టే. కారణం ఏంటో తెలుసుకోవడానికి సేమ్ మన పోలీసు వాళ్ళలాగా ఏం చెప్తున్నాడు చెప్పండి, కొడితే నిజం చెప్తారు అనుకుంటా. నువ్వు కొడితే నిజం చెప్తారన్న వారిని ఎవరిని కొట్టాలి? సామాన్యులను కొట్టాలి. నువ్వు కొట్టకుండానే ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది ఎవరిని? రోమీల్ని. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ 3rd డిగ్రీ ఆ డిగ్రీ ఈ డిగ్రీ అంటారుగా, ఆడు చెప్పకపోతే ఏం చేస్తారు చెప్పండి, కొడతారు, ఫ్లైట్ ఎక్కిస్తారు. ఫ్లైట్ అంటే తెలుసుగా, ఈ రెక్కలు 2 ఇలా వెనక్కి కట్టేసి, ఫ్లైట్ అంటే హెలికాప్టర్ వస్తుంది అనుకోకండి, ఈ రెక్కలు 2 ఇలా వెనక్కి కడితే మొత్తం ఈ వెనక్కి కట్టిన తర్వాత ఆ ఈ చేతులకు 2 మధ్య తాడేసి ఇలా మనిషిని అలా నిలువున లాగేస్తే ఆ పైకి వెళ్ళిన తర్వాత కొట్టగరద్దు ఇంకేమైంది. ఆ పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ బాడీ యొక్క బరువు అంతా ఎప్పుడైతే ఈ కీళ్ళ మీద ఇక్కడ పడుతుందో, పడినప్పుడు ఎంత నరకానికి గురవుతాడు. ఎలా అంటోడైనా చెప్పండి నిజం చెప్తా. ఎంతమంది చూశాను నేను. ఎలా అంటోడైనా నిజం చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే అల్లాడిపోతారు నిజం చెప్పించడానికి. ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి. ఇదే ప్యాటర్న్ 3rd డిగ్రీ ఎవరు ఇస్తున్నారట? సహస్రాధిపతి. ఎవరికి? పౌలు గారికి. అప్పుడు పౌలు గారు అన్నారు, అసలు ఏ కారణం లేకుండా నన్ను కొడుతున్నారంటే మీరు నన్ను అందరిలాంటి సామాన్యుడు అనుకుంటున్నారు. ఎవరినో తెలుసా? రోమి అనుకోవడానికి వీలేదు. ఇది పౌర హక్కులు. 25వ అధ్యాయం ఒకసారి రండి. ఇది అపోస్తుల కార్యం 25వ అధ్యాయం 10వ వచనం. త్వర ముగించుకుంది. 25వ అధ్యాయం 10వ వచనం. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదు, తమరికి బాగుగా తెలియని. ఏం చెప్తాను చెప్పండి, నేను కైసరు ఎదుట నిలబడి ఉన్నాను, నేను యూదులకు ఏ అన్యాయము చెప్పండి చెయ్యలేదు. అంటే ఆయన చూడండి, కైసరు అనగానే ఇప్పుడు కేసు ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయాడు చెప్పండి? సుప్రీంకోర్టు స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. జిల్లా స్థాయి గొడవ లేదా మండల స్థాయి గొడవ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఏమని చెప్తాను చెప్పండి, నేను ఏ అన్యాయము చేయలేదు. నన్ను అడిగితే పౌలు గారి కేసుని అంత బాగా ఎవరు వాదిస్తారంటే పౌలు గారే వాదిస్తారు. ఆయన కేసుని ఆయన తప్ప ఇంకెవడో బాగా వాదించారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ పాయింట్స్ రైజ్ చేయాలో, ఏ పాయింట్స్ డౌన్ చేయాలో, డిఫెన్స్లో అపోజిషన్ ఎలా పడేయాలో, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కేసును ఉపయోగించుకుని జడ్జికి వింటున్న వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలో ఆయన తప్ప ఇంక ఏ డిఫెన్స్ లాయర్ అక్కడ చెప్పలేడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, కైసరు యుద్ధకు ఎందుకు వెళ్తా అన్నాడంటే కారణం ఒకటే, ఆయన చట్టాన్ని ఉపయోగించుకుని, ఆయన లాను ఉపయోగించుకుని, అధికారాన్ని ఉపయోగించుకుని, ఆయన పౌర హక్కులను ఉపయోగించుకుని ఏం చేయడానికి ఇంత దూరం వెళ్తున్నాడు చెప్పండి. అది ఇప్పుడు ప్రభు ఆయన పిలిచినప్పుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నా నామాన్ని ఒప్పుకోవాలి, ప్రకటించాలి. ఆయన పిలిపే ఏంటంటే అధికారులకు నువ్వు సువార్త
చెప్పాలి. ఆయన పిలుపు ఏంటంటే రాజులకు నువ్వు సువార్త చెప్పాలి. ఇంతమందికి నువ్వు సువార్త చెప్పాలని ఆయన పిలుపు ఆయన గుర్తుంది కనుక దొరికింది అవకాశం అని చెప్పి మొత్తం లానే పౌరసత్వాన్ని ఉపయోగించుకొని ఏం చెప్పడానికి వెళ్ళిపోతున్నాడు చెప్పండి. పౌలు గారు ఎంత తెలివైనడంటే, నేను అక్కడ చెప్పాను, మన లాలచెరు చర్చిలో ఎంతమంది గుర్తుందో, ఒక పక్క తన విషయం అంటే దాని మీద పెట్టిన కేసులో నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత డిఫెన్స్ ఇస్తాడో, అదర్ సైడ్ ఆయన చేసింది ఏంటో తెలుసా, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమై ఖైదీనయ్యానని కూడా సువార్త చెప్పేస్తాడు. అంటే రెండూ చేస్తాడు. ఓ పక్క సువార్త చెప్తాడు, మరో పక్క చెప్పండి తన కేసు ఏటో బయట పెడతారు. చివరికి కేసు వాదోపవాదం తేలిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. పౌలు గారిని అంటారు, ఈయన యందు ఏ నేరము లేదు కానీ శిక్ష విధిస్తారు. మనకు అర్థమవుతుంది ఈయన ఉపయోగించుకున్నాడు. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు, అప్పుడు పేస్తు తన సభ వారితో ఆలోచన చేసి తర్వాత కైసరు ఎదురు చెప్పుకుందామని అంటివే కైసరు యొద్దకే పోదునని ఉత్తరం ఇచ్చాను. నీకు కానీ వారికి కానీ ఎవరికి కానీ రైట్ లేదు, మీరు ఇలాంటి తెంగర తీర్పులు ఇచ్చారంటే నేను కేసు పట్టుకెళ్ళి ఎక్కడేస్తానని చెప్పండి. నిజానికి తానేదో బయటకు వచ్చేద్దాను కదండి. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటో తెలుసా, కైసరికి సువార్త చెప్పాలి. మరో పాయింట్ చూద్దాం ఒకసారి. ఇంకా ఏం రాస్తున్నాడు, రోమా చట్టం. ఆ రోమా చట్టం ఏదైతుందో దాన్ని ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుడు తన కుమారుని పంపును, మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్నవారిని, ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. అక్కడ ఒక పదం ఉపయోగించి చూడండి, దత్తపుత్రత్వం అన్నాడు. ఏంటంట, దత్తపుత్రత్వం. దాన్నే అడాప్షన్ అన్నారు. అంటే దత్తపుత్రులు అంటే మన పుత్రులం కాము. మరి మనం ఎవరు, దాసులు. మనం ఎవరు, పాపానికి బానిసులైన మనల్ని దేవుడు ఏం చేసినట్ట, దత్తపుత్రులుగా. అంటే చట్టంలో ఒక ఆర్టికల్ ఉపయోగించి ఏం రాస్తున్నాడు చెప్పండి, సువార్త రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు అంటే, దత్తపుత్రత్వాన్ని ఎలా తీసుకుంటారో, ఎవరైనా ఒక దాసుడు, ఇందాక చెప్పాను మీకు, ఎవడైనా ఒక దాసుడు తీరని అప్పుల చేత బాధపడి పిల్లలు ఆ యజమానికి దాసుడు అయిపోతే, మా వల్లవట్లేదు, మేము విడుదల పొందలేకపోతున్నాం అన్నప్పుడు ఆ దాసుడు ఎదుట యజమానుడు జాలిపడి, ఇక నువ్వు దాసుడు కాదు, ఈ రోజు నుంచి చట్ట ప్రకారం నాకు కుమారుడు అని ఎవరైతే ఆ దాసుడు పక్షాన్ని విమోచన క్రయధనం చెల్లిస్తాడో అప్పుడు ఆ దాసుడు ఏమవుతాడు, కుమారుడు అవుతాడు. అంటే ఇదే చట్టాన్ని ఉపయోగించి ఇప్పుడు గలతీలకు రాస్తే ఏమంటాడంటే, మనం ఎవరో తెలిసేటప్పుడు దాసులం, మనం ఎవరో తెలిసేటప్పుడు పాపులం, మనం ఎవరో తెలుసా, పాపానికి బానిసలు. ఇప్పుడు పాపులము, బానిసులము, దాసులమైన మనల్ని దేవుడు రోమీల చట్ట ప్రకారం ఎలాగైతే దత్తపుత్రత్వాన్ని తీసుకుంటారు, ఇప్పుడు కూడా దేవుడు కూడా మనల్ని దత్తపుత్రులుగా మార్చుకున్నాడు. మన పుత్రులం కాము, మనం ఎవరని చెప్పండి, బానిసలం, పాపానికి బానిసలం. మనం ఏమైంది తెలుసా, ఇప్పుడు దత్తపుత్రులం అయ్యాం. మరి ఎవరు దత్తపుత్రులు కాని పుత్రుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే చూడండి, మనం ఎవరు తెలుసా, అడాప్టెడ్ సన్స్ అంటారు మనల్ని. ఆయనే బెగాటన్ సన్. ఎవరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి మనకి చాలా తేడా ఉంది. అందుకే ఆయన మనం ఒకటి అనుకుని ఆయన అన్నయ్య అంటున్నాం, మనం ఇంకోటి వచ్చి మామి అంటాడు. ఆయనకి మనకి చాలా తేడా ఉంది. ఆయన కుమారుడు అనే పదానికి అర్హత ఉంది, మన కుమారులు అనే పదానికి అర్హత లేదు. ఎందుకంటే మనం పాపానికి చెప్పండి బానిసలం. పౌలు గారు ఎందుకు ఈ గలతీలకి పత్రిక రాస్తులు అంటే లాకు సంబంధించిన వచనాలు ఉపయోగిస్తున్నాడంటే, ఆ రోజుల్లో చట్టం బాగా అందరికీ అందుబాటులో ఉంది కనుక ఆ చట్టాన్ని ఉపయోగిస్తూనే చెప్పండి సువార్త చేస్తున్నాడు అనమాట. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మార్కు సువార్తలో మాట్లాడుతుంటాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ చెప్పండి, పరిచారం చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా చెప్పండి తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడట. అంటే విమోచన క్రయధనం. ఒక దాసుడికి విడుదల ఇవ్వాలి అంటే విమోచన క్రయధనం ఒక డబ్బు ఎలా ఇస్తారో, మిమ్మల్ని విడిపించడానికి నేను ఇచ్చింది ఏంటో తెలుసా, నా ప్రాణాన్ని డబ్బుగా ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది దీన్ని పట్టించుకోకుండా ఏమంటున్నారంటే, మనం దేవునికి పుట్టంగా అంటున్నారు. పుట్టారంటే ప్రాబ్లం ఉందా బ్రదర్ అంటే అడుగుతున్నాను. దేవుడికి మనం పుట్టామంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు అంటారు, దేవుడికి మనం పుట్టామంటే మనం చిన్న దేవుళ్ళం అంట. ఇప్పుడు మన చిన్న దేవుళ్ళని అయితే కుదురుంటామా? ఇక్కడ భూమిని అక్కడ సూర్యుని చేసి అందులో పోనండి, నేను అక్కడ వెన్నెల్ని పెట్టినా,
అడుగుతున్నాను. మనం క్రియేటర్స్ కాదు, క్రియేట్ చేయబడిన వాళ్ళు. అందుకే మనం దేవుళ్ళనే పొరపాటు పడే వచనాలు, అంటే వీళ్ళ పొరపాటు పడుతున్నారు. దత్తపుత్రులు అంటే దాసుడైన మనల్ని పుత్రులుగా మార్చుకున్నా అపోస్తులు ఏమన్నారు తెలుసా? నువ్వెంత మమ్మల్ని పుత్రులుగా మార్చుకున్నా మాకు తెలుసు మేము ఎప్పటికీ నీకు దాసులమే. నువ్వు రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు కనుక, ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నావు కనుక మా స్థితిగతులు మాకు తెలుసు. ఈరోజు ఏదో ఇలా అయిపోయామని మేమే కాలు రెగరేయం. మా స్థితిగతులు మాకు తెలుసు, మేము ఎప్పటికీ దాసులం. దీన్ని బట్టి చెప్పండి, మనం కుమారులం అంటే కాదు, దాసులం. దాసులు ఉన్న మనకు విమోచన వచ్చింది. మరి ఆది కాండంలో మరి ఆయన చేశాడు, ఊదాడు కదా అన్నారు. ఊదాడు అంటే ఏంటంటే ఆత్మలో నుంచి ఆత్మ బయటకు వచ్చిందండి. అలాగా వీళ్ళు చూశారు. ఏదైనా తోట అక్కడ మట్టి దగ్గర ఊదినప్పుడట ఆత్మలో నుంచి ఆత్మ బ్రీతింగ్ రూపంలో వచ్చిందంట. అందుకే తినంగా చదవాలంటారు దాన్ని ఏమంటారంటే దేవుని ఊపిరి. మీరు ఆ పరిశుద్ధాత్మ సిరీస్ ఫాలో అయితే మీకు గుర్తుంటుంది. దేవుని ఊపిరి, దేవుని వ్రేలు, దేవుడి హస్తము, దేవుని ఆవేశము, దైవావేశము, వీటన్నిటికీ వాడిన రూట్ వర్డ్ ఏంటంటే రుహక్ అంటారు. రుహక్ అంటే దేవుని ఆత్మ. అంటే ఆ రోజు ఆదామును తయారు చేస్తున్నప్పుడు యెహోవా ఒక్కడే లేడు, యేసుక్రీస్తు ఒక్కడే లేడు. చెప్పండి రుహక్. చెప్పండి పరిశుద్ధాత్ముడు కూడా క్రియేటర్గా ఉన్నాడని చెప్పడానికి వాడిన పదమే చెప్పండి దేవుని ఊపిరి. అంటే రుహక్, దేవుని ఆత్మ చేత మనుషుడు తయారు చేయబడ్డాడు. ఇది దీని మూలం. దీని విషయం తర్వాత మనం చూద్దాం, ఎందుకంటే డిస్కషన్ ఉందిగా, వాళ్ళు వచ్చినప్పుడు తేలుద్దామండి. పౌరు హక్కులు అనేది ఎలా ఉపయోగించారు పౌలు గారు అంటే, చట్టాన్ని ఉపయోగించి సువార్త చేశాడు, చట్టాన్ని ఉపయోగించి సువార్తకి మార్గాలు తెరుచుకున్నాడు, చట్టాన్ని ఉపయోగించి తప్పుడు కేసులను ప్రూవ్ చేసి తన మీద ఉన్న ఇబ్బందిని బయటకు తీసి తానే బయటకు వచ్చి స్వేచ్ఛగా చెప్పండి సువార్త ప్రకటించాడు. ఇక నెక్స్ట్ నేను త్వరగా ముగిస్తాను, మన టైం అయిపోతుంది. నెక్స్ట్ ఆ రోజుల్లో ఉన్న కుటుంబ వ్యవస్థ. ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో ఈ కుటుంబ వ్యవస్థని జాగ్రత్తగా విందాం. ఏముంది కుటుంబ వ్యవస్థ అంటే, పౌలు గారు ఎక్కువగా తన పత్రికల్లో ఫ్యామిలీ మూమెంట్స్ రాశాడా లేదా? రాశాడుగా. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం కానీ, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం కానీ, తీతు పత్రిక 2వ అధ్యాయం కానీ, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16 వచనం కానీ, అక్కడ రాస్తున్నప్పుడు ఎక్కువ వివాహ వేదికల మీద ఆ కుటుంబ నేపథ్యం వచనాలు చదువుతారుగా. వధువుని తయారు చేసి ఉదక స్నానం చేత తను సిద్ధపరిచి మరకయను మచ్చయను లేకుండా తన ఎదురు నిలబెట్టుకుని, ఓయి ఈ రోజు నుంచి నా భార్యవని, ఇలాంటి వచనాలు ఖచ్చితంగా వివాహ వేదికల మీద చదువుతారు కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకపోతే దాని ఎఫెక్ట్స్ ఏంటో మనకు అర్థం కాదు. అక్కడ జరిగిన ఆ బాండింగ్ ఏంటో మనకు తెలియదు. అంటే వివాహ వ్యవస్థ గురించి ఎంత ఉందంటే ఉందే. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. 3 వివాహ వ్యవస్థలు ఉన్నాయి. అంటే క్రొత్త నిబంధన రాస్తున్న టైంలో 3 వివాహ వ్యవస్థలు. ఒకటి మీకు అర్థమైందిగా, పౌరసత్వం అర్థమైంది. రెండోది వెళ్తున్నాం. 3 వివాహ వ్యవస్థలు ఉన్నాయి. 3 వివాహ వ్యవస్థలు ఏంటంటే, ఒకటి గ్రీకుల వివాహ వ్యవస్థ, 2 రోమీల వివాహ వ్యవస్థ, 3 యూదుల వివాహ వ్యవస్థ. మొదటిది గ్రీకుల వివాహ వ్యవస్థ ఏంటి? గ్రీకుల వివాహ వ్యవస్థ ఏంటంటే, మొట్టమొదటిసారి ఏం చేస్తారు? వివాహానికి ఒప్పందం చేస్తారు. ఎందుకు చెప్తున్నాను వినండి. వివాహానికి ఒప్పందం చేస్తారు. రెండోది, ఒప్పందం చేయబడిన ఇరువురిని సిద్ధం చేస్తారన్నమాట. మూడోది ఏం చేస్తారంటే, వివాహానికి రెడీ చేస్తారు. అంటే వివాహం జరిగిపోద్ది. అంటే మీరు 3 ప్యాటర్న్లు, ఒకటి వివాహానికి ఒప్పందం చేస్తారు, 2 సిద్ధపాటు చేస్తారు, 3 వివాహం చేస్తారు. ఈ 3 కారణాల్లో వీళ్ళకి పెళ్లి జరుగుద్ది. ఈ 3 విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఇక్కడ ఒకటి మాట రాశాడు చూడండి, బెట్రోథల్ ప్రిపరేషన్ అనే వర్డ్ వాడతాడు. బెట్రోథల్ ప్రిపరేషన్ అంటే దాని అర్థం ఏంటంటే సిద్ధపాటు చేయడం. దీన్నే ఎఫ్సి పత్రికలో వాడాడు. ఎఫ్సి పత్రికలో వాడింది ఏంటి ఒకసారి చూడండి. ఒకసారి పౌలు గారు వాడతారు చూడండి. గ్రీకుల వివాహ వ్యవస్థలు ఉన్నదే మనకి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో వాడతారు. ఒకసారి చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను దానిని తన ఎదుట నిలబెట్టుకునవలనని. ఉదక స్నానం చూసారు. ఉదక స్నానం ఉతికెత్తారని కాదు. చెప్పండి. ఉదక స్నానం అంటే
వివాహానికి రెడీ అవుతున్న వధువు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి మంచి మంగళ స్నానాలు చేస్తారు. మంగళ స్నానం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోకండి, మంగళం అంటే మంచి స్నానం అని, మంచి స్నానం చేపిస్తారు. ఇప్పుడు దాన్ని ఏదో అంటున్నారు ఇప్పుడు హిందీ వరల్డ్లో, హల్దీకి ఏ కలిపారులేండి, అయినా వదిలేండి. వివాహానికి ముందంటే సేమ్ మన ఇండియన్ కల్చర్లో మీకు అనిపిస్తుందా లేదా, గ్రీకుల కల్చర్ మీకు అనిపిస్తుందా లేదా? అంటే వివాహానికి ఒప్పందం అంటే ఏంటి, సూపులు జరుగుతాయిగా, వెళ్ళాం, బాగున్నాడు కుర్రాడు, పొడగొన్నాడు, ఎంత నెలకి 15,000, ఓకే, ఇది ఒప్పందం. దీన్ని ఏమన్నారంటే గ్రీకుల్లో బెట్రోథరల్ అగ్రిమెంట్ అంటారు దీన్ని ఒప్పందం. ఏంటి మా వాడు నల్లగా ఉంటాడు, మీ పిల్ల తెల్లగా ఉంది, సెట్ అవ్వదు, కొంచెం సామసాయిగా ఉన్నది, ఇది ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందం మా ఒప్పందాలు ఇలా ఈ విధంగా జరుగుతాయి. ఇది తర్వాత ఏం చేస్తారంటే రెండోది సిద్ధపాటు. ఈ సిద్ధపాటు దాన్ని అంటే ఒప్పందం అయిపోయిన తర్వాత ఒక రెడీ, ఇక పెళ్ళి 3వ స్టేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అమ్మాయిని సీముడు ముక్కుతో తీసుకురారు, అబ్బాయిని ఎలా పడితే అలా రమ్మనరు. ఏం చేస్తారంటే మీరు మ్యారేజ్లో కూర్చున్నప్పుడు చాలా హోలీగా పవిత్ర అంటే మీ డ్రెస్ కోడ్లో కానీ బాడీ స్మెల్లో కానీ అన్నీ మంచి ఆహ్లాదకరమైన పవిత్రమైన వాసన, సువాసన రావాలని మంచి వాసనలతో స్నానం చేపిస్తారు. దీన్నే ఉతక స్నానం అంటారు. నా మాట అర్థమవుతున్నాయా? ఈ ఉతక స్నానం అనేది ఎక్కడిది, ఈ కల్చర్ ఎక్కడిదంటే గ్రీకులది. మరి ఆ కల్చర్ మన ఇండియాకి ఎందుకు వచ్చిందంటే మీకు అర్థమైతే చెప్పండి. అది హెలెనిజం, మన గ్రీకులు పరిపాలించారు కనుక, అందుకే మనకు డౌన్లోడ్ అయింది. అంటే అక్కడ అలవాట్లేదు. మీరు చూడండి, ఈ ఉతక స్నానం అనే పదం మనకి ఈజీగా అర్థమవుతుంది, కానీ ఇది వెస్టర్న్ కల్చర్లో ఉన్న బైబిల్ చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ కల్చర్ లేదు. మనకి ఎందుకు అర్థమవుతుంది, మన గ్రీకుల ఎఫెక్ట్ కింద మనం బతికం కనుక ఇది మనకు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకి అల్లీలు కిల్లీలు ఏం తెలియదు, వాళ్ళకి ఎవరికి వెస్టర్న్లో తెలుస్తాయా, మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సేమ్ గ్రీకుల కల్చర్ మనదే. చెప్పండి దగ్గర ఎందుకు అక్కడ వరకు వాళ్ళ దేవుళ్ళు చెప్పండి ఒకటేగా, అందుకే దగ్గరకు ఉంది కనుక మనకు అర్థమవుద్ది. అందుకే పౌలు గారు అంటున్నారు ఏమంటే వాక్యం అనే ఉదక స్నానం చేత అమ్మాయిని రెడీ చేశాడట, సిద్ధపాటు చేశాడట. ఇది గ్రీకుల్లోంచి వచ్చిందంటే గ్రీకుల యొక్క 3 భాగాల్లో పౌలు గారు తీసుకున్నది ఏంటంటే ఉదక స్నానం. రెడీ చేస్తాడు ఆ అమ్మాయిని. దేవుడు కూడా మనం రెడీ చేశాడు. ఎలా ఉన్నాం మనకు తెలుసు, మనకి మచ్చలు మరకలు చూడడానికి అంతేమీ చెప్పండి బాగాలేదు. ఆయన చూసే సమయానికి గాయాలు ఇబ్బందులు, చూడ్డానికి అంత ఆకర్షణీయమైన వ్యక్తులకి ఏమి లేవంట. కానీ దగ్గర తీసుకున్న తర్వాత మొత్తం చెప్పండి తన పొజిషన్ మార్చేశాడు. పౌలు గారు అంటున్నాడు ఆయన పోలుస్తూ, మరకలు మచ్చలు, పాత నిబంధన మీకు అర్థమైతే కోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, మాయ చేత రక్తపు మడుగులు అంటుకుపోయి ఉన్న మనల్ని ఎత్తుకొని ముద్దాడి మొత్తం కడిగి నిలబెట్టి అన్నాడట, ఇప్పుడు నాకు నచ్చావు అన్నాడట. అంత బాగంటే ఈ మ్యారేజ్ అయిన ఒక ఫ్లేవర్ని అంటే ఆ మంచి వాసన తీసుకొచ్చి పౌలు గారు ఉపయోగించి ఏం చెప్తున్నాడు చెప్పండి. మీకు ఏమర్థమవుతుంది కొత్త నిబంధన చదువుతుంటే? చట్టాన్ని ఉపయోగించి సువార్త చెప్తున్నాడు, మిలిటరీని ఉపయోగించి సువార్త చెప్తున్నాడు, పౌర హక్కులు ఉపయోగించి సువార్త చెప్తున్నాడు, చివరికి చెప్పండి మ్యారేజ్ డయాస్ను ఉపయోగించి కూడా చెప్పండి. ఆయన ఈ సెక్టార్లో సువార్త చెప్పలేదని ఒక పాయింట్ చూపించండి. మొదటి శతాబ్దంలో ప్రతి కల్చర్ను ఉపయోగించి ఏం చెప్పాడు చెప్పండి, సువార్త చెప్పాడు. నెక్స్ట్ రోమీలది మనకు వద్దు కానీ యూదుల వివాహ వ్యవస్థ, ఇది కొంచెం మనకు తెలియాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ అంటే వివాహ ఒప్పందం అంటారు. రెండోది వివాహానికి నిశ్చితార్థానికి మధ్యలో ఒక కాలం అంటే ఒక కాలాన్ని పెడతారు. మూడోది ఆ కాలం తర్వాత జరిగేది ఏంటంటే వధువుని అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి చూసి వెళ్తుంటాడు. ఈ అబ్బాయి చూసే ముందు ఎలా పడితే అలా వచ్చాడు, నేను ఎలా వచ్చేస్తున్నాను నువ్వు అలా వచ్చాడు, ఏం చేస్తుంది దానికి ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఉంటారుగా, నమ్మకమైన స్నేహితులు, ఆ ఫ్రెండ్స్ని పంపించి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తాడట. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే వీటిని ఉపయోగించి పౌలు ప్రభువు కూడా ఇదే ప్యాటర్న్ వాడు సువార్త చెప్పారు. ఇది తెలియకపోతే ఆయన రాకడ, ఆ విందు, ఆ గొర్రెపిల్ల ఇందు అన్నాడు చూసారా, ఆ గొర్రెపిల్ల ఇందు, ఆ నిశ్చితార్థం, ఇవన్నీ దీంతో ముడిపెట్టి సువార్త చెప్పారు లేదా? ఖచ్చితంగా చెప్పారు. ఇంకొకటి కన్యక యోసేపు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం మధ్య ఈ కాల వ్యవధిలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టారు. ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి మనకంటే పెళ్ళయిందంటాడు, భార్య అంటాడు, వారు ఇరువురు ఏకం కాకముందు యేసుక్రీస్తు పుట్టేశాడు అంటాడు. ఏంటి ఇదంతా అంటే ఖచ్చితంగా సోషియో కల్చర్లో ఉన్న మ్యారిటల్ లైఫ్ ఈవెంట్స్ ఏంటో మనకే చెప్పండి తెలియాలి. అందుకే చెప్పేది ఏం జరుగుతుంది పాయింట్స్ చెప్తున్నా ఉండండి. ఒకటి ఒప్పందం, 2 నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలో ఒక కాలం, 3వది అప్పుడప్పుడు ఆయన కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తారనమాట, 3వది ప్రదర్శన చేస్తారు అమ్మాయిని తీసుకెళ్ళి, 4వది ఆ తర్వాత
తాళి ఉంగరం ఏముండవు. తర్వాత డైరెక్ట్ పెళ్ళి అంటే ఇంక అమ్మాయిని తీసుకెళ్ళిపోవడమే. ఆ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే అందరినీ పిలిచి చెప్పండి లవ్ ఫీస్ట్ పెడతారు. అదే వాళ్ళ మ్యారేజ్. ఇందులో పౌలు గారు కానీ మనకు కానీ ఏమి నేర్పిస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, బాప్టిజం ఇచ్చి యోహాను ఒకరోజు ఒక మాట అంటాడు, మీకు గుర్తుందో లేదో. నువ్వు ఎవరవయ్యా అని అడుగుతారు. నువ్వు ఎర్మియావా, ఏలియావా, లేదా క్రీస్తువా, ఆ ప్రవక్తవా అని అడిగితే బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటాడు, వరుడు వస్తున్నాడని ముందు ఒక స్నేహితుడు వస్తాడు. ఆ స్నేహితుడు వచ్చినప్పుడు వధువుకి చెప్తాడు. ఆ స్నేహితుడు వచ్చి వధువుకి వరుడు వస్తున్నాడు, నీ యజమానుడు వస్తున్నాడు ఎప్పుడైతే చెప్తాడో ఆ అమ్మాయి ముఖం కలకల్లాడిపోతుంది చూసారా, నా వరుడు ముఖం కలకల్లాడిపోతుంది చూసారా. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే పక్కన నిలబడి ఆనందం చూసి ఒక ఫ్రెండ్ ఉంటాడే వాడు నేనే అన్నాడు. మీకు ఏమర్థం అవుతుంది ఆ కల్చర్లో? దాన్ని ఎందుకు బాప్టిజం వచ్చి యోహాన్ క్లైమ్ చేశాడంటే ఫ్రెండ్స్ని పంపిస్తారు. అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలుసా? ఈ ఉదాహరణలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వరుడైతే వధువు సంఘం అయితే ఇక్కడ ఫ్రెండ్స్కి వచ్చింది ఎవరో తెలుసా? ప్రాఫిట్స్, ప్రవక్తలు, అపోస్తులు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సర్ప్రైజ్ గిఫ్ట్లు మనకు ప్రకటిస్తారనమాట. అప్పుడు మ్యారేజ్లు ఎందుకు బలంగా ఉండేవంటే, ఒక ఉదాహరణ మధ్యాహ్నం నేను చూశాను. అప్పుడు మ్యారేజ్లు ఎందుకు బలంగా ఉండేవంటే కమ్యూనికేషన్ తక్కువ ఉండేదంట. ఎప్పుడు చూస్తామా అని అనుకునే వాళ్ళు ఒక మంచి హెల్దీ వాతావరణం ఉంటుందో ఉండదా? ఇప్పుడు అది లేదు. ఏమైంది చెప్పండి? జూమ్ చెప్పండి, వీడియో చెప్పండి, ఇంకేమైనా చెప్పండి ఆప్షన్స్, వాట్సాప్, ఇన్స్టా చెప్పండి, ఇంకా యాప్స్ ఏమన్నా నాకు గుర్తురాట్లేదు. ఇవన్నింటిలో గూగుల్ మీట్లో ఉండాలండి. వాళ్ళిద్దరు గూగుల్ మీట్ ఎందుకు అడుగుతున్నారు? ఇన్నింటిలో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంత డిజిటల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత బంధాలు బలంగా ఉన్నాయా? వస్తాడని పాటలు పాడుకునేవారు. ఏ పాట అని అడగండి, వస్తాది వధువు ఎన్నెల వలె నా దగ్గరికి ఒకరోజు చెప్పండి వస్తాది. ఈ సాంగ్స్లో వాళ్ళు ఎదురు చూడాల బాండింగ్స్ బాగుండేవి. అంటే డిస్టెన్స్ ఏం చేస్తుందంటే వాళ్ళని బలపరిచేది. ఇప్పుడు అలా లేదు. వీడన్నీ వీడియో కాల్ చేస్తాడు. ఒప్పందం అయిన వెంటనే వీడియో కాలే. ఆ వీడియో కాల్ పిల్ల మేడమకి వచ్చేది, వీడు పక్క వెళ్ళిపోతాడు, సొంతలోంచి మాట్లాడుతుంటాడు, మాట్లాడేసి ఇంక అందుకే చూడండి ఎందుకు మ్యారేజ్ తర్వాత ఎందుకు అంత బలంగా ఉండలేదంటే సర్ప్రైజ్ మిస్ అయిపోతున్నారు. అందుకే చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే మీరు చూడండి ఈ మధ్యకాలంలో వాడు మాట్లాడుతున్నాడు, అప్పుడు మాట్లాడుకునేంత కమ్యూనికేషన్ లేదు. ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ మాట్లాడాలి. అబ్బాయి డైరెక్ట్ వచ్చి మాట్లాడడానికి వీలేదు. యూదుల కల్చర్ ఇది. అబ్బాయి డైరెక్ట్ వచ్చి మాట్లాడడానికి లేదు. అబ్బాయి మాట్లాడాలంటే ఏదో గిఫ్ట్ పంపాలి, మీ ఆయన పంపాడని, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు అలా కాదు. ఆడు వీడియో కాల్ చేసి బ్రష్ చేస్తున్నావా అంట, ఏ పేస్ట్ అని అడిగాడట, కోల్గేట్, ఉప్పు ఉందా అని అడిగాడట. ఆవిడ కూడా అడుగుతుంది నీదే పేస్ట్, క్లోజప్. ఆ క్లోజప్కి ఏదో ఉంటుంది దగ్గరగా అడుగుతున్నాను. ఇది ఈరోజు కమ్యూనికేషన్ అడుగుతున్నాను. ఇందులో వాతావరణం ఉందా? తాజా శ్వాస ఉందా? ఎందుకు అది పోతుంది చెప్పండి. అందుకే మధ్యాహ్నం రాశారు పేపర్లో, మంచిన టైంకి దొరికింది. ఒక అమ్మాయి అట మ్యారేజ్ తర్వాత ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే ఆ అమ్మాయి అంచనాలు తారుమారు అవుతున్నాయండి. ఎందుకు తారుమారు అవుతున్నాయంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు బలంగా నమ్ముతుందంటే, ఒకటి, మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత సేఫ్టీగా ఉన్నానో నేను ఇతని దగ్గర ఉన్నప్పుడు కూడా అంత సేఫ్టీగా ఉంటానన్న ఫీలింగ్ ఆ అమ్మాయికి రావాలంట. అది అలా ఉన్నట్టు డిజిటల్లో చూపిస్తున్నారు. ఆన్ రికార్డ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? అట్రప్లప్ అవుతుంది. ఆడి డిజిటల్లో కనబడినంత నిజాయితీగా వాడు ఆన్ రికార్డులో ఉంటున్నాడా? అందుకే ఫెయిల్యూర్. మరి డిజిటల్లో నువ్వు అంతలా అక్కడ అలాగే కనబడతాడు, కానీ ఆన్ రికార్డ్ అలా లేడు. అదే చూడండి, పెళ్ళికి ముందు ఇలా ఉంటాడు అనుకోలేదండి చెప్పండి. పెళ్ళి అయ్యాక తెలిసిందండి, ఎన్ఆర్ఐ అనుకున్నానండి. వీడు ఎంత పని చేశాడండి నడుతాను. ఎందుకు ఇలా జరుగుతుందంటే అందుకే రాస్తున్నారు చూడండి. ఇదిగో, ఎవరైనా ఒక అమ్మాయి ఎప్పుడు తన తండ్రి దగ్గర ఒక కూతురున్నప్పుడు నా తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తాడో, ఎంత ప్రేమగా చూసుకుంటాడో, నాకు కావాల్సినవన్నీ ఎలాగైతే ఇస్తాడో, నన్ను లాలన పాలన చేసి నేను కోపికిస్తే, ముద్దాడి నేను తప్పు చేస్తే నన్ను గద్దించి నన్ను దండించి నా మీద ప్రేమ చూపించి నా వాత్సల్యం కొరకు తన వాత్సల్యాన్ని ఖర్చుగా పెట్టి నమ్మకమైన వ్యక్తిగా నన్ను చూసుకొని తాను నష్టపోతూ నన్ను నష్టపోకుండా నా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తే నాకు నిజమైన వరుడని ఒక వధువు
అనుకోవాలి అంటే యూదుల్లా కల్చర్ ఉండేదట. ఏమని కల్చర్ ఉండేది? ఈ నిశ్చితార్థానికి అలాగే వివాహానికి మధ్యలో ఈ టైం గ్యాప్ ఉంది చూసారు. ఈ టైం గ్యాప్లో ఏం చేయాలి? వాట్సాప్లో స్టార్టింగ్ చేసుకోకూడదు. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కుర్రోడు ఈ టైం అంటే 12 సంవత్సరాలు బాగా యూదుల కల్చర్ ప్రకారం 12 నుంచి 17 ఏళ్ళ లోపల నిశ్చితార్థం చేసేస్తారు. 12 నుంచి 17 ఏళ్ళ లోపల నిశ్చితార్థం చేస్తే ఈ 12 నుంచి 17 ఏళ్ళ లోపు మళ్ళీ వీళ్ళిద్దరికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళ పేరుకే భార్య భర్తలు తప్ప ఏలంటి దగ్గర ఈవిడ ఉండాలి చెప్పండి, వాళ్ళంటి దగ్గర ఆయన ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి మీ ఆయన కొన్నాడు మన గిఫ్ట్ దసరాకి అని చెప్పాలి, అంతే. అంతకు మించి ఇంకా ఏరే ఆప్షన్ లేదు. మరి 30 ఏళ్ళు ఏం చేయాలి? డ్రీమ్స్ అంతే. ఎదురు చూడటంలో ఒక బ్యూటీ ఉంది, వాళ్ళు ఎదురు చూస్తాడు. ఆవిడ అక్కడ ఉంటుంది, ఈవిడ ఇక్కడ ఉంటుంది. ఈ 30 ఏళ్ళు వీడు ఏం చేయాలంటే ఒక ఇల్లు కట్టాలి. నెక్స్ట్ వాడు ఫైనాన్షియల్గా స్థిరపడాలి. నెక్స్ట్ వాడికి సొసైటీలో ఒక ఫేమో నేమో ఏదో ఒకటి ఉండాలి. ఇంత సొసైటీలో వీడు స్థిరపడిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి నీడ కిందకి వెళితే బతుకుతుంది. తండ్రిలాగా సంపాదిస్తున్నాడు, తండ్రిలాగా ఇల్లు కట్టాడు, తండ్రిలాగా చెప్పండి మంచి పేరు ప్రఖ్యాతులు సొసైటీలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్ల ఎంత సెక్యూరిటీగా ఫీల్ అవుద్దో ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర కూడా అంతే సెక్యూరిటీగా ఫీల్ అవుద్దని ఎప్పుడైతే ఆ కుటుంబం అనుకుంటాదో అప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి ఈ అమ్మాయిని పంపిస్తారు. అప్పుడు ప్రదర్శన అంటే ఇదిగో మమ్మీ డాడీ మీకు వాళ్ళు అని చెప్పాలన్నమాట. అప్పుడు తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఈడు అంటున్నాడు నేను ఎలా వస్తాను చెప్పండి, నువ్వు అలా వచ్చి అన్నాడు. ఇప్పుడు ఏం చూసి చేసుకున్నా సిరిగిపోయిన జుట్టు, చెదిరిపోయిన జుట్టు, సిరిగిపోయిన ప్యాంటు, ఆడ ఎదవ ప్యాంటు, ఇవన్నీ చూసి చేసుకుని ఆడే పూరి కొండ నీవేమనుకుంటున్నావు? ఆడేం కొంటాడు? ఆడికి ఇల్లు ఉందా, వాకులు ఉందా? ఒకప్పుడు పెద్దలు ఏమని చూసేవారు లేదా? వాడికి విల్లు, ఒక సంపాదన, ఒక వాకిలు, వాడికి పేరు ఏమన్నా ఉందా? ఆడిని ఏం చూసి ఇష్టపడ్డావంటే ఇలా గీత ఎట్టుకున్నాడంట, ఐబ్రో టాటు వేసుకున్నాడని అడుగుతున్నాను. ఆడేం చేసి ఇష్టపడ్డావే వాడిని? నీకు ఆ పిల్ల ఏం నచ్చిందంటే సివిలెస్లు బాగా వేసుకుంటుంది అన్నాడంట. నడుతున్నాను ఏం చూసి. అందుకే చూడండి, యూదుల్లో ఒక మంచి కల్చర్ ఉంది. వాళ్ళ పెళ్ళిళ్ళలో ఎంత మంచి పెళ్ళి అంటే నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలో ఈ గ్యాప్ ఇస్తారు. కుర్రోడు అమ్మాయి వచ్చే సమయానికి ఇల్లు కట్టి రెడీగా ఉండాలి, సంపాదించాలి, వాడు తండ్రిలాగా చూసుకోగలగాలి. ఈ మధ్యలో ఈడు తలతి క్లాసులు వేసినా, ఈ మధ్యలో ఈ పిల్ల తలతి క్లాసులు వేసినా ఆ పిల్ల ఏమవుతుంది చెప్పండి? కట్ అవుద్ది. అది వాళ్ళ మ్యారిటల్ లైఫ్. ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళిపోతూ ఒక మాట అంటాడు, నేను మళ్ళా వస్తాను చెప్పండి, స్థలములు సిద్ధపరచడానికి వెళ్తాను. స్థలం అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ పెళ్లి కొడుకు ఎలాగైతే ఇల్లు కట్టి పెళ్లి కూతురుని తీసుకెళ్తాడో నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, ఇల్లు సిద్ధపరుస్తున్నాను. స్థలాలు అంటే నిజంగా అదొక మాస్టర్ మీద ఒక బెడ్రూమ్ కడుతున్నాడని కాదు, పోలిక. మళ్ళీ వస్తాను, మళ్ళీ తీసుకెళ్తాను. అప్పుడు ప్రదర్శన. ఎవరికి? పేరెంట్స్కి ఎలాగైతే ప్రదర్శన ఇస్తాడో తన రాజ్యమైన సంఘాన్ని తీసుకెళ్ళి ఎవరికి ప్రజెంటేషన్ ఇస్తాడు చెప్పండి? తండ్రికి. ఇదంతా బైబిల్లో ఉంది, ఈ ప్యాటర్న్ అంతా. బైబిల్ ఈ కథాంశం అంతా నడిచింది. అందుకే చూడండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ వివాహ వ్యవస్థను ఉపయోగించుకున్నాడు. మళ్ళీ అన్నాడు ఒకరోజు నేను వస్తాను అన్నాడు. అంటే నిశ్చితార్థం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ గ్యాప్లోనో తెలుసా? ఈ 30 ఏళ్ళు గ్యాప్ ఉందో చూసారా? ఈ గ్యాప్లో మనం ఉన్నాం. 2వ రాకడలో వస్తాడు. అప్పుడట లవ్ ఫీస్ట్ ఉంటుంది, అదే పెళ్ళి. ప్రకటన గ్రంథం ఉందిగా, ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల చెప్పండి వివాహ మహోత్సవం. అదేంటి మరి ఉంగరాలు ఎట్లేదంటే అక్కడ ఉండవు అవన్నీ. ఉంగరాలు, సంతకాలు, తాళి కట్టడం అలా ఉండవు. ఆ యూదుల ఆచారం ప్రకారం మనకు అర్థమయ్యేలా చెప్పాడు, ఒకరోజు ఆయన వస్తాడు. రెండవది నేను ముగించేస్తున్నాను, మన టైం సరిపోదు. ప్రదర్శన ఎక్కడ జరుగుద్ది అంటే ఈ లోకల్లో జరగదు. దేవదూతల ఎదుటను, దేవుని ఎదుటను, పరిశుద్ధాత్మని ఎదుటను, ఆ రోజు పరిశుద్ధుల ఎదుటను సంఘము ఘనముగా ఎత్తబడుతుందట. ఇక్కడ వరకు మనం చూద్దాం, మనకు టైం లేదు కనుక ముగిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ పౌలు గారు కానీ ఇవన్నీ ఉపయోగించుకుని మనకు నేర్పించింది ఏంటంటే ఇదిగో సువార్త మొదటి శతాబ్దపు సంస్కృతిని ఉపయోగించి చెప్పండి విస్తరింపజేస్తారు. అందుకే చూడండి, దేవుడి మాటలు మనకు అర్థం కావాలంటే ఏదో ఒక ఉదాహరణ లేకుండా మనం బోధించగలమా? బోధించలేం. ఈ తరంలో కొన్ని ఉదాహరణలు మనం చెబితే ఎలాగైతే ఎదుటోళ్ళకి సువార్త మనం చెప్పలేకపోతున్నామో, ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రేమను వివరించడానికి చట్టాన్ని ఉదాహరణగా తీసుకున్నారు చెప్పండి, పౌర హక్కుల ఉదాహరణగా తీసుకున్నారు చెప్పండి, వివాహ వ్యవస్థను ఉదాహరణగా తీసుకున్నారు, గ్రీకుల వ్యవస్థను ఉదాహరణగా తీసుకున్నారు. ప్రతి దాన్ని ఉదాహరించి చెప్పండి సువార్త చెప్పారు.
అందుకే కొన్ని పదాలు మనకు ఎందుకు అర్థం అవ్వట్లేదంటే ఆ రోజు ఉన్న కల్చర్ ఏంటో మనకు అర్థమైతే కానీ చెప్పండి కొన్ని అర్థం కావు. అందుకే ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆ సంఘాన్ని అంటే సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు సిద్ధపరిసే పనులు ఉన్నాడు. మరకలు తీసేస్తున్నాడు, మచ్చలు తీసేస్తున్నాడు, మన మీద ఉన్న నిందలు తీసేస్తున్నాడు, అన్నీ తీసేస్తున్నాడు. ఆ వివాహం టయానికంటే ఆ పెళ్ళి సమయానికి వధువు చూసిన వెంటనే చాలా అట్రాక్షన్గా ఉండాలట. ఆ టైం కొరకు తనలో ఉన్న మైనస్లన్నీ చెప్పండి ఒక్కొక్కటిగా తీసేస్తున్నాడు. దీన్ని పోలుస్తూ ప్రభు తన ప్రేమను వ్యక్తీకరించాడు. ఇది సువార్త. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి, ముగిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. విస్తారమైన జనముల శబ్దమును, 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే వద్దు సుమి, ఇక్కడ చదువుతుంటే మీరు చేత చదవండి 6-10 వచనాలు. ఇక్కడ మనకు రాస్తున్నది మీకు కూడా వివాహ విందులోనికి ఆహ్వానం వచ్చిందని. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారు తెలుసా? యూదుల్ని, ఇశ్రాయేలీల్ని. వీళ్ళకు కూడా వివాహ ఆహ్వానం ఉంది. ప్రకటన గ్రంథంలో 14 లక్షల సంఖ్య కనబడుతుందిగా. వీళ్ళందరినీ పిలుస్తున్నారు. దేనికి పిలుస్తారంటే ఒకరోజు పెద్ద లవ్ ఫీస్ట్ ఉంది. ఆ లవ్ ఫీస్ట్ ఏంటి చెప్పండి? వివాహ విందు. నిజంగా విందు జరుగుతుందంటే ఆ రోజు ఏం ఐటెంలు వేస్తారని అడగండి. అది నిజంగా ఎందుకు కాదు, మనకు అర్థం అవడానికి చెప్తున్నాడు. అంటే ఒక పెళ్ళిలో ఎంత ఆనందకరమైన వాతావరణం ఉంటుందో అంతకు మించిన ఆనందం ఒకరోజు చూడబోతున్నాం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కొంతమంది ఏమన్నారంటే 1000 ఏండ్ల పరిపాలన అన్నారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాను అనుకున్నవారు కొంతమంది ఏమన్నారంటే లేదు అల్టర్నేటివ్ లైఫ్ కోసం మాట్లాడుతుంది అన్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే మధ్యస్థం అన్నారు. అదేదో ఇప్పుడు మనం డిఫెన్స్ చేయట్లేదు. కానీ ఏది ఏమైనా వివాహ కార్యక్రమం త్వరలోనే ఉంది. ఆ వరుడు వచ్చే సమయానికి మనం అందరం కలంకమైనను, ముడతైనను, మచ్చైనను లేకుండా ఉండాలంటే మనకున్న ఒకే ఒక్క స్నానం చెప్పండి, వాక్యం అనే ఉదక స్నానం. దీంతో మనలో ఉన్న మైనస్లన్నీ మనం కడుక్కోవాలి. మనకున్న బ్యూటీ క్రీమ్ ఏదైనా ఉందంటే చెప్పండి ఇదే. దీంతో మనం కడగబడాలి, దీంతో మనం సిద్ధపడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.